ఇప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ కేస్ గురించి చెప్పబోతున్నా. తల్లి పేరు పైన ఆస్తి ఉన్నది, భూమి. తల్లి పేరు రెవెన్యూ రికార్డులో ఒక 40 సంవత్సరాల నుండి వస్తున్నది. తల్లి చనిపోయిన తర్వాత ఆ తల్లి పేరు పైన ఉన్న ఆస్తి కొడుకు పేరు మీద కాకుండా కోడల పేరు మీద మ్యూటేషన్ అయింది. అంటే రెవెన్యూ రికార్డులో కోడలి పేరు నమోదయ్యింది. అయితే కోడలకు పాస్బుక్, పట్టాదారు పాస్బుక్ ఇష్యూ అయింది. ఈ పట్టాదారు పాస్బుక్ను బేస్ చేసుకొని కోడలు ఆ ఆస్తిని, ఏదైతే భూమి ఉన్నదో ఆ భూమిని అమ్మేసింది. ఇప్పుడు ఆ అమ్మిన ఏదైతే సేల్ ట్రాన్సాక్షన్ ఉన్నదో అది తన హస్బెండ్కు తెలియకుండా అమ్మేసింది. ఆ అమ్మిన సేల్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉన్నదో అది చెల్లుతుందా చెల్లదా అనేది ప్రశ్న. తల్లి సంపాదించిన ఆస్తి తన వారసుడైన కొడుకుకు హక్కులు వస్తాయి తల్లి చనిపోయిన తర్వాత. కేవలం భూమి కోడలి పేరు మీద ఒక మ్యుటేషన్ అయినంత మాత్రాన కోడలకు అమ్ముకునే హక్కు మాత్రం ఉండదు. కాబట్టి కోడలు ఏదైతే సేల్ ట్రాన్సాక్షన్ చేసిందో ఆ సేల్ ట్రాన్సాక్షన్ అనేది చెల్లదు.